ప్రయత్నాలు దాన్ని అలాంటి దానికి మనము ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఒక 4 గోడల మధ్యలో జరిగే సెక్స్ బ్లాక్మెయిల్ కానీ ఎవరైనా కానీ అలాంటి దాన్ని కూడా మనకు అవసరం. ఈ సమాజంలో అది ప్రాధాన్యత కాదు. అది ఒకరి ఇష్టాల మీద ఆధారపడి ఉన్నటి సిస్టమ్ అది. దీన్ని కూడా కొంత అందుకే నేను ఎంటైర్ మీడియా యాజమానాలకు రిపోర్టర్లకు అందరు కూడా నేను సరే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, కానీ చట్టాల దగ్గరికి ఈ సైకో బ్లాక్మెయిలింగ్ ఆడపిల్లలను చేసే వాళ్ళ విషయాల్లో ఎట్లా చట్టం అంటే కొంత పోలీసు దగ్గర సీక్రెసీ ఉంటుంది. న్యాయస్థానం పోయినప్పుడు అడ్వకేట్లు ఎవరు వాళ్ళకు ఉంటారు, వాదోపవాదాలు, ఇదంతా బహిర్గతం అవుతుంది. ఓకే, మనం చట్టాన్ని గౌరవించాల్సిందే, న్యాయాన్ని గౌరవించాల్సిందే, న్యాయ పరిధిలో నడవాల్సిందే, చట్ట పరిధిలో జీవించాల్సిందే. ఈ అత్యాచార బాధితులైన ఇటువంటి ఆడపిల్లలు కాపాడుకునే ప్రయత్నంలో వాస్తవం కూడా చెప్పాడు. నేను జనరల్గా ఎప్పుడైనా పొలిటికల్కి వస్తే పోలీసు వాళ్ళతో కొట్లాడతా, అది వేరు. ఒక అధికార పార్టీ ఉంటుంది, అధికార పార్టీ చెప్పినట్టు పోలీసు ఉంటుంది, ఆ పోలీసు చెప్పినట్టు అధికార పార్టీ చెప్పినట్టు పోలీసులు కొంత గవర్నమెంట్ ఫాలో కావాల్సి వస్తుంది. ఆ ప్రతిపక్ష పోడు ఇటు వస్తాడు, ఇటు అటు పోతుంటాడు, ఇది వేరు. ఇది పొలిటికల్ గేమ్. పొలిటికల్ ఇది ఎప్పుడు ఉండే పంచాయతీ. ఇదంతా పాలిటిక్స్ ఇదంతా. ఇది వేరు. కాబట్టి దీన్ని కొంత మీడియా ద్వారా కొంత చెప్పదలుచుకున్నా. నేను 2 సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో వరంగల్లో ఒక అమ్మాయిని హింస పెట్టి, బాధ పెట్టి, రేప్ చేసి కొంత మానసికంగా శారీరకంగా పెట్టిన వాళ్ళని అప్పుడు బహుశా ఒక ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఎవరు అక్కడ? సజ్జనార్. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఇది నా వ్యక్తిగత, వ్యక్తిగతం ఇదంతా. ఇది గవర్నమెంట్ కాదు, పార్టీ పరం కాదు, ఇది వ్యక్తిగతంగా నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఆ రోజు వరంగల్లో ఆ ఎన్కౌంటర్, ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎన్కౌంటర్ జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాజం సమర్థించింది ఎన్కౌంటర్ని. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అంతేనా? అది మన గవర్నమెంటా? లే మొన్న మధ్యలో ఎక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో సజ్జనార్ ఇంకోటి ఏదో చేసిండు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రేప్ అండ్ మర్డర్. ఓకే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటరు జరిగింది. సేమ్ సజ్జనారే. ఆ రోజు కూడా అందరూ వ్యక్తిగతంగా అందరూ సమర్థించారు. సరే, చట్టము న్యాయము పరిధులు వేరు, వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఆ రోజు కూడా అది సమాజం ఒప్పుకున్నది. అది వ్యక్తిగతంగా అందరూ కూడా ఒప్పుకున్నారు దాన్ని. అంటే
రాజ్యాంగపరంగా ఎన్కౌంటర్లు మనం సమర్థించలేము, చట్టపరంగా న్యాయపరంగా ఎన్కౌంటర్ సమర్థించలేము. వ్యక్తిగతంగా ఒక ఆడపిల్ల అయినా, ఆడపిల్ల తండ్రి అయినా, ఆడపిల్ల తల్లి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, చెల్లెలైనా, ఎవరైనా, మామ అత్త అయినా, వ్యక్తిగతంగా ఎవరైనా సమర్థిస్తారు. అది వాళ్ళ స్వేచ్ఛ. ఒక ఆడపిల్లకు నష్టం కలిగితే ఒక అధికారి ముందుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తే అది సమాజం సమర్థిస్తుంది. చట్టాలు, న్యాయస్థానాలు అది రూల్ కాదని అంటది. అది ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక్కోసారి అలాంటి భయం ఉండాలి. ఆ భయం లేకపోతే ఈ మధ్యలో ఈ సోషల్ మనకి అసలు ఈ ఫోన్లు ఎందుకోసం వచ్చినాయి? జీవించడానికి, బతకడానికి వచ్చినాయి. కానీ దాన్ని మొత్తము ఒకరో ఇద్దరో కొంతమంది దాన్ని వాడుకుంటున్నారు. అందుకే నేను పోలీస్ అధికారులతోటి, ఇంకా సిఐడి అధికారి గారితో కానీ, డీజీపీ గారితో కానీ, డీజీపీ శివచంద్ర రెడ్డి గారితో కానివ్వండి, ముఖ్యమంత్రి గారితో కానివ్వండి, డీజీపీ శివచంద్ర కానివ్వండి, ఇప్పుడు సిఐడి ఆఫీసర్ చారు సీనా గారు, సజ్జనార్ కానివ్వండి. సజ్జనార్ గారు పక్కకు ఉండే ఇద్దరు ఉండరు కాబట్టి, ఎనీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఉండే బాబు ఉండు ఎవరైనా కానీ, ఆడపిల్లల మీద బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఆడపిల్లలను ఇబ్బంది పెట్టు, ఫోటోలు తీసి ఇబ్బంది పెడుతున్న ఎవరైనా ఉంటే ఫొటోస్ దయచేసి మీడియాకు రిలీజ్ చేయకండి. అది ఎవరికైనా టైం బాగాలేకపోతే ఎవరికైనా ఇలాంటి సంఘటనలు, సమస్యలు రావచ్చు. ప్రధానంగా మీడియా ఇలాంటి వార్తలకు జీరో ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం, నా సూచన. నేను చూస్తుంటా, అన్ని ఛానళ్ళలో చూస్తుంటా రాత్రిపూట, ఈ పలానా దగ్గర ఈ క్రైమ్ జరిగింది అని. మీడియా క్రైమ్ రిపోర్టర్స్ని పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కానీ స్టోరీస్కి వేయకండి దయచేసి. యాజమాన్యం మంచి పని చేస్తుంది. ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతుందో, ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయో ఆ క్రైమ్స్ని మీ రిపోర్టర్స్ దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు, చేసి పోలీసులకు ఇవ్వండి, కానీ స్టోరీస్ వేయకండి. ఆడపిల్లలకు సంబంధించిన బలహీనతలో కూడుకున్న ఎలాంటి వార్తలు వచ్చినా దాని స్టోరీస్ టీవీలలో వేయకండి. ఆలోచన చేయండి ఒకసారి. ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి యూట్యూబ్ ఛానల్స్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ వ్యక్తులను వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, వాడిని శిక్షించాలా, వాడిని ఏం చేయాలా. డీజీపీ శివచంద్ర రెడ్డి గారు లేదా సిఐడి ఆఫీసర్ లేకపోతే సజ్జనార్ రాసుంటే ఆఫీసర్ వాళ్ళు చూసుకుంటారు అదంతా. నా సూచన, నేనేమి మీ మీడియా స్వేచ్ఛని, మీడియా స్వతంత్రాన్ని నేను శాసిస్తలేను, నేను జస్ట్ ఐడియా ఇస్తున్నా అంతే. జగ్గారెడ్డి ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఉత్తగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నిన్న 3-4 రోజుల కిందట సిఐడి అధికారి, ఐపీఎస్ అధికారి చారు సీనా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచన, మంచి నిర్ణయం. కానీ
అధికారులు పోలీసు అధికారులు దాన్ని బహిర్గతంగా చేయకుండా సీక్రెట్ ఆపరేషన్ చేసి అలాంటి క్రిమినల్స్ని ఏం చేస్తే బాగుంటుంది అన్నది సీక్రెట్ ఆపరేషన్ చేయండి. లా పరిధిలో చేయాలా, లా పరిధి దాటి చేయాలా. ఒక ఆడపిల్ల జీవించడానికి మళ్ళీ ట్రాప్లో పడి మోసపోయినా అని అనుకుని ఒక ఆడపిల్ల మంచిగా మళ్ళీ బతకాలనుకున్న ఆడపిల్లకి మీకు భరోసానిచ్చే విధంగా మీ పోలీస్ యాక్షన్ ఉండాలనేది నా అభిప్రాయం. మళ్ళీ నేను మీడియా బృందానికి అధిపతులకు వారికి ఇలాంటి వార్తలకు స్పేస్ ఇవ్వకండి. మీ క్రైమ్ రిపోర్టర్లను ఇట్లనే యాక్టివ్గా పెట్టి ఇన్ఫర్మేషన్ సిఐడి అధికారులకు ఇచ్చి వాళ్ళ భరతం పట్టండి. ఇంకొక ఆడపిల్లను